కూతురు డబ్బిచ్చి నీకు సాయం చేసింది, కానీ నువ్వు అర్ధరాత్రి తలుపు తట్టి దానికి వేస్ట్ అనే బిరుదులు ఇచ్చావు. అది నా కూతురికి ఇచ్చింది కాదురా, నీ కన్న తల్లికి ఇచ్చుకున్నది. ఈ లోకంలో అహంకారంతో విర్రవీగిన వాళ్ళంతా నామరూపాలు లేకుండా పోయారా. నందా, నువ్వు చేసిన పాపాలన్నిటికీ తప్పకుండా ఓ రోజు శిక్ష పడుతుంది. ఆ రోజు నన్ను రక్షించండి రక్షించండి అని గొంతు చించుకుని అరుస్తావు. అప్పుడు నిన్నెవరు పట్టించుకోరా, నేను పట్టించుకోరు. ఒరే నందా, లోకంలో అతిపెద్ద ద్రోహం నమ్మక ద్రోహం. అది నువ్వు మాకు చేశావు. మమ్మల్ని దెబ్బ కొట్టానని విర్రవీక్కరా. నిన్ను నీ అరాచకాన్ని అడిచేవాడు ఒకడు వస్తాడురా. నీ అబ్బ లాంటి వాడు ఒకడు వస్తాడు. వస్తాడా నీ అబ్బా? వస్తాడా నీ అబ్బా? వస్తాడా నీ అబ్బా? వస్తాడా నీ అబ్బా? బ్రెయిన్ అయినా యూజ్ చేస్తూనే ఉండాలి, లేదంటే తుప్పు పడతాయి. ఏంటి నంద అంటే నువ్వేనా? తెలీదు. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడచ్చా? అవును, ఎవరు నువ్వు? ఎక్స్ మిలిటరీ మేజర్ రుద్రయ్య. సరే మ్యాటర్ చెప్పయ్యా. కొట్టాలా, నరకాలా, రాబరీయా, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్గా, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్గా, యాసిడా, గోల్మాలా, హౌస్ అరెస్టా, సోడా బాటిలా లేక జరనావా? ఇవన్నీ నేనే చేసుకోగలను. చేతిలోకి కత్తి తీసుకోకుండా, ఒక్క చుక్క రక్తం చిందించకుండా నువ్వే చెయ్యాలి. అర్థం కాలేదా? నమ్మక ద్రోహం. నమ్మక ద్రోహం అవన్నీ మాకు తెలీదు బాస్. రాయ్ అబద్ధం చెప్పకు. అబద్ధం చెప్తే నాకు నచ్చదు. ఈరోజు ఉదయం కూడా ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేసి మీ ఏరియా నుంచి తరిమేశావు. దాని పేరేరా నమ్మక ద్రోహం. అవును, ఎవరికో ద్రోహం చేయాలన్నావే, ఎవరికి? శారదాదేవి. ఇది దీని ఆశ్రమం, దీని ప్రెస్టేజ్. 3 ఓర్ని మన కరుణామయ్య అమ్మ ఈవిడ్ని పోయి ఇంకెవరైనా చూసుకో. నందా, నాకు కావాల్సింది ఓ చిన్న కీటకం, వేరు పురుగు. చెట్టులోకి దూరి దాన్ని కొంచెం 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 కొంచెంగా తినేసి చెట్టు మొత్తాన్ని పడగొట్టేస్తుంది. అలాగే నువ్వు ఆ శారదాదేవిని పడగొట్టాలి, మంచి వాళ్ళ నటించి. చిరిగింది పో. నాకు అదే ప్రాబ్లం. నాకు నటించడం రాదు, అందులో మంచోడుగా నటించడం అస్సలు రాదు. అవును, ఆడి గురించి ఇన్ని తెలుసుకున్నావే, నువ్వే ఆ పని చేయొచ్చుగా. అది నాకు కనిపించిందంటే కాల్చి చంపేస్తాను. అది అలా చావకూడదు. క్షణ క్షణం చిత్రవద అనుభవించి నా కాళ్ళ మీద పడి చావాలి. తెలియక అడుగుతున్నాను, ఆవిడ మీద ఎందుకు అంత ద్వేషం? 7 ఏళ్ళు జైల్లో ఉండి చూడు, ద్వేషం ఎందుకు తెలుస్తుంది. 2555 రోజులు సంగటి లేదు సంగటి.
అది చూడు, అప్పుడు తెలుస్తుంది ద్వేషం ఎందుకు. మన మలమూత్రాల్ని మనమే ప్లేట్లో పట్టుకొని వాటిని కడుక్కోవడానికి క్యూలో నుంచుంటాం చూడు, అప్పుడు తెలుస్తుంది ఈ ద్వేషం. నాకు మ్యాటర్ ఓకే. మీటర్ ఎంతో చెప్పు. నువ్వు చెప్పు. 5 లక్షలు. ఇప్పుడు 2 లక్షలు తీసుకో, మిగతా బ్యాలెన్స్ పని అయ్యాక ఇస్తాను. ఒకటి తెలుసుకో, నేను చాలా చెడ్డోడిని. నన్ను తప్పుగా అంచనా వేస్తే నాకు నచ్చదు. ఇంతకాలం ఈ డైలాగ్ నే చెప్పేవాడిని, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. టైం రా. మిలిటరీ అవసరం లేకపోయినా అడుగుతున్నాను, నీకు ఆవిడికి ఏంటి సంబంధం? తప్పకుండా తెలియాలా? చెప్పా. అది నా పెళ్ళం. హలో ఫాదర్. హలో సిస్టర్. ఎక్స్క్యూజ్ మీ. ఏం తీసుకుంటారండి? 2 కాఫీ. ఈ సప్లైరు క్లీనరు వీళ్ళెవరో తెలుసుగా అమ్మా? తెలుసు నాన్న, మనం ఏదో సెంట్రల్ జైల్లో ఉన్న రెస్టారెంట్కి వచ్చినట్టుగా ఉంది. కాఫీ. మేడం తీసుకోండి. నందా, నువ్వు సర్వర్ గెటప్ కాదు కదా, సబ్ ఇన్స్పెక్టర్ గెటప్ వేసినా పార్టీ నమ్మదు, అంత స్ట్రాంగ్. తొందరపడకరా. ఈ బిల్ బుక్ లో ఓ మ్యాటర్ పెట్టి ఎలా కరెక్ట్ చేస్తానో చూడు. మేడం, ఏమిటిది? మీరు కొనిచ్చిన ఆటో తాలూకు డాక్యుమెంట్స్ స్టేట్ దగ్గర నుంచి విడిపించాను. మిస్టర్, బిల్లు చీకటి నుంచి వెళ్ళిపోతారా? అమ్మా తులసి, నాన్న, మీరు కాసేపు మాట్లాడకండి. నేను నిజంగానే మారానండి. అది పోలీస్ స్టేషన్లోనో కోర్టులోనో వెళ్ళి చెప్పండి. ఇదిగో చూడండి, మాతా పితా గురువు దైవం అంటారు. నాకన్నీ మీరే. నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పండి, అది చాలు నాకు. జస్ట్ గెట్ లాస్ట్. తులసి, నాకు తెలుసండి, పాత నందాలాగా కోపం వస్తుందా లేదని టెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా రాదండి. కానీ మృగం లాంటి నన్ను మనిషిగా మార్చి ఒక క్షణం మీరే మృగంలా మారారే. నిజమేనందా, ఒక్క నిమిషం నేను మృగానయ్యాను. నేను క్షమించడానికి ముందు నువ్వే నన్ను క్షమించాలి. నేనెందుకు ఇలా ప్రవర్తించాను? నాకేమైంది? తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. ఐమ్ సారీ నందా, ఐమ్ రియలీ వెరీ సారీ. ఇలా అంటానని అనుకున్నావు కదా నువ్వు? ఇదిగో నువ్వు నటిస్తున్నావని నాకు తెలుసు, కానీ ఎందుకు నటిస్తున్నావో తెలియడం లేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. వెళ్దాం నాన్న. సార్, డొనేషన్ ఇవ్వండి సార్. డొనేషనా? సార్ సార్, రెడ్ క్రాస్ కి డొనేషన్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. పాకెట్ నాది, డబ్బు నాది, ధర్మం చేసేది నువ్వా? ఇది ఒక ట్రీట్మెంట్ కోసమే. తీరా బట్టి కళ్ళు తీయలే నీకు? చిన్న పిల్లలను చూడకుండా అయ్యో,
డాక్టర్ పాపకి ఎలా ఉంది డాక్టర్? భయపడకండి, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. బ్లడ్ చాలా పోయింది, దానికి ఏర్పాటు చేసాం. డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా మా తరఫున డాక్టర్కి థ్యాంక్స్ చెప్తున్నారు. మీరెవరు? అమ్మా నేనెవరో తెలియలేదమ్మా. అదేమా పసిబిడ్డకి రేటు మాట్లాడాను కదమ్మా, పాపిని నంద. అదేమా మీ గాజులు. నువ్వా? కానీ ఇప్పుడు మునుపట్ల లేదమ్మా, మారాను. మారి కొత్త మనిషిగా బ్రతుకుతున్నానమ్మా. చాలా సంతోషం. బిడ్డ ప్రాణాన్ని కాపాడినందుకు, నువ్వు మారినందుకు చాలా థ్యాంక్స్. ఇకపై దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. అంటే ఇక మీరెప్పుడు నాతోనే ఉంటారమ్మా? ఏమంటున్నా? అవునమ్మా, నాకు ఇకపైన మీరే దేవత. నేనెవరో తెలియకుండానే జడ్జితో మాట్లాడి పోలీస్ స్టేషన్ నుంచి నన్ను రిలీజ్ చేయించారు. మీ రుణాన్ని నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావంటే, మన చుట్టూ ఉన్న జీవరాశులన్నిటికీ చేతనైన సహాయం చేయడానికి. అది నువ్విప్పుడే చేయడం ప్రారంభించావు. నీ జీవిత పరమార్థం నువ్వు తెలుసుకున్నట్టే. అర్థం కాలేదమ్మా. అన్నీ అర్థమైతే ప్రాబ్లమే లేదుగా బాబు. అర్థం అవడం అనేది కాలానికి సంబంధించిన విషయం. ఎందుకని మా పాపకి యాక్సిడెంట్ కావాలి? ఆ పాప నువ్వే ఎందుకు రక్షించాలి? మా ఆశ్రమానికి నీకు ఏమిటి సంబంధం? అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. నందా, ఇక మీదట నాకు తెలియకుండా నా కారు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసేటట్టుగా ధైర్యంగా తీసుకెళ్లొచ్చు. ఇదేనా అర్థమైందా? ఏమండి, ఇది క్లాత్ అండి, ఇది కార్ అండి, నేను తుడుస్తున్నానండి. నా పేరు నందా అండి. ఇక నుంచి అమ్మకి సారథనండి. అర్థం కాలేదండి? అమ్మగారికి పర్సనల్ డ్రైవర్ అండి. ఎవరు నీకు అపాయింట్మెంట్ ఇచ్చింది? అది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో ఆల్రెడీ నా పేరు రిజిస్టర్ చేయించానండి. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం 8 కూడా వేసి ఈ పనిలో చేరానండి. ఇంకో 5 నిమిషాల్లో నీ ఉద్యోగం ఊరుతుంది చూడు. గుడ్ మార్నింగ్ మదర్. గుడ్ మార్నింగ్. మదర్, నందాని అతనికి మీరు అపాయింట్మెంట్ ఇచ్చారా? అవును. అయ్యో మదర్, అతను ఎవరో ఎలాంటి వాడో మీకు తెలియదుగా? అతను పెద్ద రౌడీ, దయాదాక్షిణ్యాలు లేనివాడు, పసిబిడ్డకి డబ్బులు వసూలు చేసినవాడు. అతని ఆశ్రమంలో ఉంటే మనందరికీ ప్రమాదం. ఇవన్నీ తెలిసింది కూడా అతనికి ఉద్యోగం ఇచ్చారే, అది పర్సనల్ డ్రైవర్ గా. అందరూ ఎప్పుడూ చెడ్డవాళ్ళుగానే ఉండిపోరమ్మా. అతను ఇప్పుడు మారాడని నేను నమ్ముతున్నాను. అతన్ని ఒకసారి నమ్మి మోసపోయిన దాన్ని మదర్ నేను. నువ్వు అతన్ని పూర్తిగా నమ్మలేదు, అదే మిస్టేక్. అయ్యో, నేను మీకు ఏమని చెప్పి నమ్మించగలను? నన్ను నమ్మించక్కర్లేదు గాని నువ్వు నమ్మడానికి ప్రయత్నించు. అప్పుడు నీకే అర్థం అవుతుంది. బ్యాంకుకి రేపు ఎల్లుండి హాలిడేటా. ఈ రోజు డబ్బు డ్రా చేస్తేనే అందరికీ జీతాలు ఇవ్వగలం. ఈ చెక్కు అకౌంటెంట్కి ఇచ్చి డ్రా చేయమని చెప్పు. సారీ మదర్, అకౌంటెంట్ ఇవాళ లీవ్ లో ఉన్నారు. ఆ విషయం మర్చిపోయానే. కృష్ణ. ఏంటమ్మా? కృష్ణ, మన కార్ దగ్గర కొత్త డ్రైవర్ నందా అని వైట్ అండ్ వైట్ వేసుకుని ఉంటాడు. అతను ఒకసారి రమ్మను. సరే అమ్మా. ఎందుకు మదర్ అతని రమ్మంటున్నారు? బ్యాంకుకు వెళ్ళి డబ్బు డ్రా చేసుకురావాలిగా. మదర్, ఇది 5 రూపాయలు 10 రూపాయలు కాదు, 5 లక్షలు. తను 1000కి 2000కి కాళ్ళు చేతులు తీసేసే రౌడీ అతన్ని నమ్మి ఇంత పెద్ద అమౌంట్ తీసుకురమ్మంటున్నారే. వద్దు మదర్, అలాంటి రిస్క్ వద్దు. నేను వెళ్తాను, లేక వేరేవైనా పంపండి. ఆ నందాని మదర్ పంపొద్దు ప్లీజ్. మనం మట్టిని చేతితో తీసుకున్నా నమ్మకంతో తీసుకోవాలి. అప్పుడే అది బొమ్మగా మారుతుంది. మనం ఎవరి మీద నమ్మకం పెంచుకున్నా పూర్తిగా పెంచుకోవాలి. లేదంటే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు అవుతుంది. అమ్మా, నీకు ఇండియన్ బ్యాంక్ కోటి బ్రాంచ్ తెలుసా? తెలుసమ్మా. ఇండియన్ బ్యాంక్ ఏంటి, రిజర్వ్ బ్యాంక్ అవున సంతకం కూడా పెట్టడం తెలుసు. తులసి, పర్వాలేదమ్మా, ఆవిడ అనివ్వండి. ఆవిడకి ఆ హక్కు ఉంది. ఎందుకంటే నా గురించి పూర్తిగా తెలిసింది ఆవిడకి మాత్రమే కదా మేడం. నందా, ఇది ఇక్కడ స్టాఫ్ జీతాల డబ్బు. చూడమ్మా, బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి ఈ రోజు అకౌంటెంట్ రాలేదు, కొత్తగా డ్రైవర్ నందా అనే అతను వస్తాడు, అతనికి డబ్బిచ్చి పంపించమని చెప్పు. ఓకే మదర్, చాలా నమ్మకస్తుని పంపిస్తున్నావు, డబ్బిచ్చి పంపించండి అని చెప్తాను. అమ్మా, కావాలంటే తులసి మేడంని నాకు సెక్యూరిటీగా తీసుకుపోనా? విన్నావుగా, నువ్వు వెళ్ళి డ్రా చేసుకురాపో. మెల్లగా వెళ్ళాలి. ఇదిగో ఈ లెటర్ని మన టైపిస్ట్కి ఇచ్చి ఈ రోజే డిస్పాచ్ చేయమని చెప్పు. ఓకే మదర్. గుడ్ మార్నింగ్, ఇండియన్ బ్యాంక్. హలో, నమస్కారం. నేను మదర్ ఆశ్రమం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇక్కడ నుంచి చెక్ తీసుకుని డ్రైవర్ నందా అని ఒకతను 5 lakhs విత్డ్రా చేయడం కోసం అక్కడికి వచ్చాడు. అతను క్యాష్ విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయాడా, ఇంకా అక్కడే ఉన్నాడా? కాస్త చూసి చెప్తారా ప్లీజ్? 1 moment మేడం. మేడం,
అతను ఆల్రెడీ క్యాష్ డ్రా చేసి 1 అవర్ అయింది. అన్ని 100 రూపీస్ నోట్సే ఇచ్చాం. ఓ ఎనీ అదర్ డీటెయిల్స్? నో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో దేవుడా, ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో? స్థాన డ్రైవర్, ఏంటి విషయం? ఏంలే, శారదమ్మ గారు బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేయమన్నారు. ఎంత? కొంచెమేలే, 5 లక్షల రూపాయలు. బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసుకుని తిన్నగా ఆశ్రమానికి వెళ్ళు. ఎస్కేప్ అవ్వకు. చాచా, నేను అంత దుర్మార్గుడినా ఏంటి? కాకపోతే తిన్నగా ఆశ్రమానికి వెళ్ళలేను. ఏ? డ్రా చేసిన 5 లక్షల రూపాయల్లో 2 లక్షలు తగ్గింది బాస్. ఎలా? ఒక చిన్న బిజినెస్ ఇన్వెస్ట్ చేసా, లాస్ అయింది. 2 గంటల్లో 2 లక్షలు లాస్ అయ్యేలా ఏ బిజినెస్ చేశావు? ఈ మిడ్ నైట్ మసాలా, అదంతా నీకెందుకు? 2 లక్షలు నువ్వే ఇవ్వాలి. బ్లాక్ మెయిలా? కాదు, ఈమెయిల్. చూడు మిలిటరీ, మనకి బ్లాక్ మెయిల్, హౌరా మెయిల్ ఇవన్నీ తెలియవు. నువ్వు ఇప్పుడు డబ్బు ఇచ్చావంటే అలాగే తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేసి మంచి పేరు తెచ్చుకొని నీ పని పూర్తి చేస్తాను. లేదా ఉన్నాయిగా 3 లక్షలు, తీసుకొని ఎస్కేప్. డంకనకడ డంకా, డింకనకడ డింకా. ఏమంటావు? ఆ రోజు యాక్సిడెంట్ చేసి రోడ్లో నన్ను ఇరికించినప్పుడే అనుకున్నాను, నాకు కావాల్సింది. నాకు కావాలి 2 లక్షల రూపాయలు. అబ్బా, పెళ్ళాన్ని నాశనం చేయాలంటే ఏదైనా భరిస్తావే నా బంగారం. ఏంటయ్యా మిలిటరీ, సడన్ గా తుపాకీ చూసి డమ్మని కాల్ చేసావు? నా అదృష్టం, గురి తప్పింది. గురి తప్పలేదు, గురి అక్కడే పెట్టాను. అవసరమైతే నీ మీద కూడా పెడతాను. రే, నువ్వు 92 నుంచే విలన్వి, నేను 82 నుంచి విలన్ని. అవునయ్యా, నేను 92, నువ్వు 82. నువ్వే గ్రేటెస్ట్, కానీ నేను లేటెస్ట్. ఏమిటి నందా, ఒళ్ళంతా ఈ రక్తం ఏమిటి? ఎవరో నిన్ను కొట్టి పడేసి డబ్బంతా ఎత్తుకుపోయారు, అదేగా చెప్పబోతావు? అమ్మ, ముందు మీ అందరిని టెన్షన్ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఇందులో 5 లక్షల రూపాయలు ఉన్నాయి, కరెక్ట్ గా ఉన్నాయి, లెక్క దీని పెట్టుకోండి. లోపల పెట్టా. లెక్క పెట్టడం అటుంచు, అసలు ఏం జరిగింది? అమ్మ, అదమ్మా, నేను బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసుకుని వస్తున్నప్పుడు రోడ్లో ఒకే జనం. ఏంటో చూస్తే యాక్సిడెంట్. నాకు తెలిసిన రాముని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారమ్మా. ఇప్పుడు రాము ఎక్కడున్నాడు? మన కారులోనే తీసుకొచ్చానమ్మా. ఇదిగో. లోపలికి తీసుకురా. రాము, అయ్యో, రాము అమ్మా, దీని మీద కారెక్కించిన ఆ దుర్మార్గుడు బాగుంటాడమ్మా. నందా, అమ్మా, ఒక్కోసారి నిన్ను చూస్తుంటే నన్ను నేనే అద్దంలో అమ్మా, చూసుకున్నట్టుంటుంది. అంతమ్మా. అది సరే, టైర్డ్ గా ఉన్నావు, ఉదయం నుంచి ఏమైనా తిన్నావా? అదే మర్చిపోయానమ్మా. ఏమిటి నందా నువ్వు పిచ్చివాళ్ళ ఉన్నావే? పద భోంచేద్దు గాని. రాము ఇక మనతోనే ఉంటాడు, జాగ్రత్తగా చూసుకో. నందా, రామ్మా. అమ్మ, ఒక నిమిషం పట్టుకోండి. రాముకి గంటకోసారి ఇదిగో ఈ పాలు ఇవ్వాలని డాక్టర్ చెప్పారు, ఇవ్వండి ప్లీజ్. నందా, అమ్మా. ఇతనే యాక్సిడెంట్ చేసి ఇక్కడికి వచ్చి నాటకం ఆడుతున్నాడే. గుడ్ మార్నింగ్ టీచర్. అటెండెన్స్ బుక్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి, 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 కూర్చోండి. ఏంటి పాపా? అంకుల్ ఈరోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. నీ ఫ్రెండ్స్ అందరికి వెళ్ళి చాక్లెట్ ఇవ్వమ్మా, వెళ్ళి. నందా అంకుల్, హాయ్ స్వీటీ. ఈరోజు నా బర్త్డే. ఇదిగో స్వీట్ తీసుకోండి. వావ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అంకుల్, నా బర్త్డేకి గిఫ్ట్ ఏమి ఇవ్వరా? గిఫ్ట్ నీకు మాత్రమే కాదు, అందరికి కలిపి ఒకేసారి ఇస్తాను. ఓకే? థ్యాంక్ యూ అంకుల్. నందా అంటే నందాయే, నీ మనసు ఎవరికి రాదయ్యా. ఇదిగో ఈ ఉప్పు అందులో వెయ్యి, నేను వెళ్ళి 2 దమ్ములు పీకొస్తా. అవును,
సాంబార్లో ఏం వేశారు? మటనా వేయగలం, మామూలుగా వేసే పప్పు కూరగాయలేనయ్యా. ఎన్నాళ్ళని వీళ్ళందరూ పాపం ఈ పప్పు సాంబార్తో తింటారు. ఈ ఒక్క రోజైనా బల్లి సాంబార్తో తింటారు. ఆ, ఈ 2 బల్లులు ఇంతమందికి సరిపోతాయా? ఇందులో పీనాస్తనం ఉంది, మొత్తం వేసాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతియే. ఏమైంది? జరగండి. ఏంటి? శ్వేత? అయ్యో, టీచర్! దేవుడా, టీచర్! ఇక్కడ చూడండి, ఏమైంది? వీళ్ళంతా తోటకు పడిపోయారు. మతని పిలవండి. అయ్యో, ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యో, మతని పిలవండి. ఎవరు ఏం తిరగండి, దయచేసి ఎవరు ఏం తినొద్దు. ఏంటి? అయ్యో, విజయ్, ఏమైంది? మళ్ళీ చేస్తూ ఉన్నట్టు స్టూడెంట్ పడిపోయారు. ఆ బాబు చూడు, ఎవరైనా వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయండి. జాగ్రత్త. వెళ్ళండి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి. త్వరగా వెళ్ళండి. తులసి, వెళ్ళి ఉప్పు నీళ్ళు తీసుకురా. నందా, 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 నువ్వు వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయి. డాక్టర్లందరినీ రమ్మని చెప్పు. ఇదిగో చేస్తానమ్మా. నా మాట వినండి. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. పిల్లలంతా బాగానే ఉన్నారు, ఎవరికి ఏం కాలేదు. నా మాట వినండి ప్లీజ్. ప్లీజ్. అయ్యో, నన్ను ఎందుకు ఇలా చిత్రవహ చేస్తున్నారు? ఇక్కడ ఎవరికి ఏమీ కాలేదు. ఈ స్థితిలో కనుక పిల్లల్ని టీవీలో చూశారంటే వాళ్ళ అమ్మ నాన్నలు తట్టుకోలేరు. దయచేసి వెళ్ళిపోండి. నిన్ను సాంబార్లో ఉప్పు వేయమని చెప్పి నేను దమ్ము కొట్టడానికి వెళ్ళాను. అప్పుడు సాంబార్లో ఏదైనా పడిందేమో నువ్వు చూసావా? నువ్వేదో చేస్తుంటా. చెప్పు, ఏం చేసావు? మనసులో ఏదో పెట్టుకుని నువ్వు ఇక్కడ చేరావు. ఈ చిన్న పిల్లల ప్రాణాలతో ఆడుకునేందుకు నీకు ఇంత పగ ఎందుకు? చెప్పు, చెప్పు, ఏం చేసావు? అయ్యో తులసి, ఏమిటమ్మా ఇది? ఇతను మన ఆశ్రమంలో మనిషిగా ఇతనిపై అనవసరంగా అనుమానిస్తావేంటి? వెళ్ళమ్మా. చూడందా మదర్, ఈ నందా గురించి మీకు తెలియదు. వీడు పక్కా క్రిమినల్. వీడిని ఎంక్వైరీ చేయడానికి నాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి. నిజమేంటన్నది కక్కిస్తాను. ప్లీజ్. చూసావా, పిల్లలు చదువుకునే ఆశ్రమంలో నీకేంట్రా పని? చెప్పు, ఏం పని చెప్పు. ఇన్స్పెక్టర్ ప్లీజ్, ఇక్కడ ఎలాంటి గొడవలు వద్దు. ఇది పవిత్రమైన ఆశ్రమం. ఇక్కడ జరిగింది ఒక యాక్సిడెంట్. ఇన్వెస్టిగేషన్స్ తర్వాత చూసుకోవచ్చు. ముందు నా బిడ్డల ప్రాణాలు కాపాడుకోవాలి. అందుకు ఇతని సహాయం అవసరం. నందాను వెళ్ళి ఒక నిమిషం. ఇన్స్పెక్టర్, ఇక్కడ జరిగిన ఈ సంఘటనకి ఇతనే కారణమని నాకు అనుమానంగా ఉంది. నేను కంప్లైంట్ ఇస్తున్నాను. ఇతని అరెస్ట్ చేయండి. ఇదే నాకు కావాల్సింది. నడవరా. ఇన్స్పెక్టర్, ఏంట్రా చూస్తున్నావు? ఇన్స్పెక్టర్ ప్లీజ్, నా మాట వినండి. మేడం ప్లీజ్. నందా, 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 నువ్వు ఆ భోజనం తిన్నావా? నందా, ఏమిట్రా ఇది? చూసారా ఇన్స్పెక్టర్, వీడిపై అనుమానించారే. నాతో రా. డాక్టర్ ప్లీజ్, ఎవరైనా ఇక్కడికి రండి ప్లీజ్. డాక్టర్,
విలవిలలాడుతుంది చూడు, విలవిలలాడుతుంది. కానీ అదంతా నిజం కాదు, నటన. నీ వల్ల నా వల్ల కాదు అలా నటించడం. గొప్ప నటి. మొగుడిని 7 ఏళ్ళు జైలుకి పంపించి తన కోసం సంపాదించుకున్న ఇమేజ్, అమ్మ మదర్, అది పోతుందేమోనన్న భయం. తన కంట్లోంచి కారేది కన్నీళ్లు కావురా, ప్రతిరోజు నేను జైల్లో కార్చిన రక్తం. ఏనందా ఇట్రా. నా కమాండ్లో ఉన్న వేలాది మంది సోల్జర్స్ చేత 10 బెటాలియన్స్ ఒకే సమయంలో ఎస్ సార్ అని సెల్యూట్ చేయించుకున్న ఈ రుద్రయ్య ఇప్పుడు నీకు చేస్తున్నాడు. థ్యాంక్ యూ నందా. మిలిటరీ, నీ మాటలు సెల్యూట్ చేయడం చూస్తుంటే నాకు ఇవ్వాల్సిన